కమాండ్ ఇవ్వు. నెక్స్ట్ నెక్స్ట్ ఇవ్వు. కాపీ చేయి. ఎంటర్ చేయి. connected HTTPS. ఓకే, ఇప్పుడు వేరే కమాండ్ ఇవ్వు. పే చేయ విష్ణు. నెక్స్ట్ ఆ కమాండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కూడా ఇచ్చేయాలా? నెక్స్ట్ కూడా ఇవ్వు. అందులో ఉన్న కంటెంట్ అందులో కాపీ పేస్ట్ చేయి. హ్యాష్ నుంచి కాపీ చేయి. ఇన్సర్ట్ ఐ మోడ్ ఇచ్చినావా? సేవ్ అని క్లిక్ చేయాలా? సేవ్ క్విట్ చేయి. పర్మిషన్స్ ఇప్పుడు MVN -- వర్షన్ ఇచ్చానన్న, అయిపోయింది. ఓకే, చేంజ్ డైరెక్టరీ చేయి. క్లియర్ రీసెట్ ఉన్నా. రూట్లోకి వచ్చేయాలా? అయిపోయిందా? నీ జెంకిన్స్ రూట్లోకి వచ్చాను. ఇన్స్టాల్ చేసినావు ప్లగిన్స్? జెన్కిన్స్ లోనా? జెంకిన్స్ ఓపెన్ చేయి. మేనేజ్ ప్లగిన్స్ వెళ్ళు. లేదన్న. ఓకే, మేనేజ్ ప్లగిన్స్ వెళ్ళు. ఓకే, అవైలబుల్. మావెన్ ఇంటిగ్రేషన్ అదేనా? క్లిక్ చేయండి. బాక్స్ మీద క్లిక్ చేయి. ఇంకా ఉంటాయి చూడు, మేవెన్ టూల్స్ ప్లగిన్స్. ఇంకా క్లిక్ చేయాలి? అది కాదు, ఇంకా స్క్రీన్ స్క్రోల్ చేయి. మేవెన్ ప్లగిన్స్ ఉంటాయి చూడు. పైప్లైన్ మేవెన్ క్లిక్ చేయాలి. పైప్లైన్ మేవెన్ ఇంటిగ్రేషన్. అవునా? స్క్రోల్ చేయి. మేవెన్ రిలీజ్ ప్లగిన్. స్క్రోల్ చేయి. మావెన్ ఇన్ఫో. మేవెన్ ఇవోకర్. మావెన్ ఆర్టిఫాక్ట్.
That's bad. Please scroll it. choice list. Maven repository schedule. Maven Unleash Maven. repository. Unleash Maven. Unleash Maven. ఏదైనా unleash Maven snapshot check. Maven. Okay, snapshot check. Okay. కింది స్క్రోల్ ఇంకా ఇంకేం లేదా చూడు. ఎండ్ అయిపోయింది లాస్ట్. ఓకే, ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అని ఇవ్వు. నేను కొన్ని URLs పంపిస్తాను. ఇన్స్టాల్ అయిపోయింది అది. ఓకే బ్రో, ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. నేను కొన్ని కమాండ్స్ చెప్తాను. దిస్ మేవిన్ కమాండ్స్, దిస్ రాసుకో కమాండ్స్. MVN clean,
ఇది ఏం చేస్తదంటే ఏదైతే డైరెక్టరీ ఉంటదో ఆ డైరెక్టరీని ఓకే మొత్తం డిలీట్ చేసి మళ్ళీ రీఇన్‌స్టాల్ చేస్తది. MVN క్లీన్. ఎంవీఎన్ క్లీన్ అవును. ఇంకోటొచ్చేసి ఎంవీఎన్ కంపైల్. ఇది ఏం చేస్తదంటే మన జావా సోర్స్ కోడ్ ఉంటది కదా! అవునన్నా. దాన్ని కంపైల్ చేస్తది. ఓకే. ఓకే. తర్వాత ఇంకోటొచ్చేసి ఎంవీఎన్ టెస్ట్. MVN టెస్ట్ కంపైల్. టెస్ట్ కంపైల్. ఇదొచ్చేసి సోర్స్ కోడ్‌ని టెస్ట్ చేస్తది. ఓకే. తర్వాత ఇంకోటొచ్చేసి ఎంవీఎన్ ప్యాకేజ్. ఓకే. ఇది ఏం చేస్తదంటే ఇది మనకి జార్ అండ్ వార్ ఫైల్స్ ఇది చేస్తది. ఓకే. రిలీజ్ చేస్తది. మనం ఓకే. జాబ్ రన్ చేస్తాం కదా! జాబ్ రన్ చేసినప్పుడు జార్ అండ్ వార్ ఫైల్స్ రిలీజ్ చేస్తది. అక్కడ పక్కన రాసుకో జార్ అండ్ వార్ ఫైల్స్ అని. జేఏఆర్ అండ్ డబ్ల్యూఏఆర్. సో ఇంకోటొచ్చేసి ఎంవీఎన్ ఇన్‌స్టాల్ ఇది. MVN ఇన్‌స్టాల్. ఇన్‌స్టాల్. ఇది ఏం చేస్తదంటే మేవిన్ ప్రాజెక్ట్‌ని ఇన్‌స్టాల్ ఓకే. చేస్తది. ప్రాజెక్ట్ ఫైల్స్ తోటి. లైక్ జార్ వార్ గాని, pom.xml గాని లోకల్ రిపోజిటరీలో. హలో! 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 హలో. అన్నా. హలో. వినిపిస్తుందా? అదే కరెంట్ పోయింది. మా వినిపి బయట వచ్చేసిన. ఓకే. ఓకే అన్న. తర్వాత ఇంకో కమాండ్ వచ్చేసి ఎంవీఎన్ డిప్లాయ్ ఇది. ఓకే. కమాండ్ ఏం చేస్తదంటే ఏదైతే ఆర్టిఫాక్ట్ ఉంటదో అది రిమోట్ రిపోజిటరీలో డిప్లాయ్ చేస్తది. ఓకే. pom.xml ఫైల్‌ని. ఓకే. ఓకే. సో ఇంకోటి వచ్చేసి ఎంవీఎన్ వాలిడేట్. MVN వ్యాలిడేట్. ఎంవీఎన్ వాలిడేట్ జస్ట్ వాలిడేట్ చేస్తది అన్ని కరెక్ట్‌గా ఉందా లేదా, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో నెసరీ ఇన్ఫర్మేషన్ అది అవైలబుల్ ఉందా లేదా ఓకే. చెక్ చేస్తది. ఓకే. ఓకే. ఎంవీఎన్ టెస్ట్ అయిపోయింది కదా! MVN టెస్ట్ కంపైల్ అయిపోయింది. ఓకే. ఎంవీఎన్ టెస్ట్ ఒకటి ఉంటది. ఇది ఏం చేస్తదంటే మన ఓకే. టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి యూజ్ అవుతది. ఓకే. ఇంకోటి వచ్చేసి ఎంవీఎన్ వెరిఫై. ఈ ఓకే. కమాండ్ ఏం చేస్తదంటే టెస్ట్ కేసెస్ రన్ చేస్తది. జస్ట్ చెక్ చేయడానికి ఏదైనా ఇంటిగ్రేషన్ టెస్ట్‌లో గాని ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా, క్వాలిటీలో గాని ఏదైనా సరే. ఏదైతే మన క్రైటీరియా ఓకే. ఇస్తామో అది మీట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తది ఎంవీఎన్ వెరిఫై. ఓకే. ఓకే. తర్వాత ఎంవీఎన్ ప్యాకేజ్ అని ఉంటది. MVN ప్యాకేజ్ చెప్పారన్న ఆల్రెడీ. జార్ ఫైల్స్ అండ్ వార్ ఫైల్స్‌ను. ఓకే. ఓకే. సో ఈ కమాండ్స్ ఉంటాయి బ్రో. మాక్సిమం మనం రన్ చేసే కమాండ్స్. ఓకే. ఓకే. ఓసారి అడుగుతారు ఇంటర్వ్యూలో. కెన్ యూ నేమ్ ఫ్యూ ఎంవీఎన్ కమాండ్స్ అంటారు. ఓకే. సో అప్పుడు నువ్వు జస్ట్ చెప్పాలి. నేను వేరేది ఒక డాక్యుమెంటేషన్ పంపిస్తాను. దాంట్లో క్లియర్‌గా రాసి పంపిస్తాను. సరేనా? ఓకే అన్న. జస్ట్ జెంకిన్స్ మీద క్లిక్ చేయి. ఓకే అన్న. ఒక్క నిమిషం.
క్లిక్ చేశానండి. క్లిక్ చేశారా? జెన్కిన్స్ మేనేజ్. బ్యాక్ టు ఓకే, డాష్ బోర్డ్. ఇన్స్టాలేషన్ అయిపోయింది. అదే బ్యాక్ టు డాష్ బోర్డ్. ఓకే, వచ్చిందన్న డాష్ బోర్డ్లో ఉన్నాను. ఓకే, న్యూ ఐటమ్. న్యూ ఐటమ్. ఓకే, అక్కడ మేవిన్ ప్రాజెక్ట్ 1 అని ఇవ్వు. మేవిన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ 1 అని ఇవ్వు. ఏదైనా ఒక నేమ్ ఇవ్వు. మేవిన్ ప్రాజెక్ట్ 1. ఓకే ఎందుకంటే ఓకే మనం మేవిన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మేవిన్ అని ఇవ్వు. ఓకే ఓకే, మీకు అక్కడ ఫ్రీ స్టైల్ మేవిన్ ఇస్తుందా? మేవిన్ చూస్ చేయండి. ఓకే మేవిన్. ఓకే అని ఇవ్వండి అక్కడ కింద. ఓకే, కన్సోల్ ఓపెన్ అయిందన్న ఇది. ఓపెన్ అయింది కదా. అక్కడ డిస్క్రిప్షన్ ఓపెన్ అది అయింది. మీరు అక్కడ ఇస్తే మనం ఇవ్వచ్చు డిస్క్రిప్షన్. దిస్ ఇస్ అ మేవిన్ ప్రాజెక్ట్ అని ఓకే ఇవ్వచ్చు. అది మీరు ఇష్టం అది. ఓకే, కింద సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఉంటుంది చూడండి. పక్కన సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఓకే మన సోర్స్ కోడ్ ఓకే మేనేజ్మెంట్ గిట్టే కాబట్టి గిట్ చూస్ చేయండి. ఓకే అక్కడ మనం ఇచ్చిన యూఆర్ఎల్ ఒకటి పేస్ట్ చేయండి. మీరు అక్కడ ఓపెన్ చేస్తారు కదా యూఆర్ఎల్. ఆల్రెడీ ఓపెన్ అవునన్న. అంటే చేశారు ఇప్పుడు నా గిట్ ఇవ్వమంటారా? కదా గిట్ గిటబ్ యూఆర్ఎల్ ఒకటి ఓకే, పంపించారు ఇది కదా. ఆల్రెడీ ఓపెన్ ఓకే, చేసి రెండు పంపించారా? ఇదే ఇవ్వమంటారా? అక్కడ క్లోన్ డౌన్లోడ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకే ఓకే, హెచ్టిటిపి. కాపీ చేయండి. ఓకే గిటబ్కి వెళ్ళండి. అక్కడ పేస్ట్ చేయండి. ఓకే, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, అది రెడ్ కలర్ బటన్ పెట్టట్టు. ఓకే, క్లిక్ చేశానండి. పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి మనకు క్రెడెన్షియల్స్ ఏం అవసరం లేదు. సో క్రెడెన్షియల్స్ మనం ఓకే ఎట్లా చెప్తాం తర్వాత. సో కొంచెం కింద ఓకే స్క్రోల్ చేయండి. ఓకే అక్కడ బిల్డ్ ఉంటుంది చూడండి, బిల్డ్ దగ్గరికి వెళ్ళండి. బిల్ ట్రిగర్. అవునన్నా. కాదు బిల్డ్ అండి, బిల్డ్ కిందికి రండి ఇంకా. బిల్డ్. ఓకే ఓకే, ఓకే, ఆగండి బిల్డ్ దగ్గరికి బిల్డ్ వెళ్ళండి. బిల్డ్ అవును, బిల్డ్ సెట్టింగ్స్. బిల్డ్ సెట్టింగ్ కాదు, పైన బిల్డ్ ఉన్నది చూడండి. బిల్డ్ ఉందన్న. ఓకే, మావెన్ వర్షన్ ఇన్స్టాల్డ్. సో ఫ్రమ్ ది కంట్రోల్ కాన్ఫిగరేషన్. ఓకే, అక్కడ క్లీన్ ప్యాకేజ్ అని ఇవ్వండి. ఇక్కడ గోల్స్ ఉంది కదా. ఓకే క్లీన్ ప్యాకేజ్ అని ఇవ్వండి. మీకు డిఫాల్ట్ గా pom.xml చూపిస్తుంది అది. ఓకే, ఓకే క్లీన్ ప్యాకేజ్ జస్ట్ అప్లై ఓకే సేవ్ చేయండి. అక్కడ టూల్స్ కాన్ఫిగరేషన్ అని ఇస్తుంది. ఏంది ఇష్యూ? ఒకసారి అన్నా. మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. ఓకే, కాన్ఫిగర్ చేయండి సార్, జాబ్ కాన్ఫిగర్ చేయండి. ఓకే, అక్కడ కింద బిల్డ్ దగ్గర మీకు ఏదో చూపిస్తుంది చూడండి, ఎర్రర్. ఒక్క నిమిషం. ఇక్కడ జెన్కిన్స్ నీడ్ టు నో ద వెదర్ యువర్ క్లిక్ చేయండి. క్లిక్ చేయాలా? క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి, మేవిన్ అని ఉంటుంది చూడండి. ఉందన్న మావెన్. యాడ్ మేవిన్. ఓకే, అక్కడ మేవిన్ 3.6.3 అని ఇవ్వండి. మేవిన్ 3.6.3 అని ఇవ్వండి. 3.6.3 స్పేస్ ఏమద్దా? ఓకే ఓకే, అప్లై సేవ్. అప్లై సేవ్ అయిపోయిందన్న. ఓకే, ఇప్పుడు మీ జాబ్ దగ్గరికి వెళ్ళండి. జస్ట్ ఆడ పైన జెంకిన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, మావెన్ ప్రాజెక్ట్. ఓకే, ఆడ రైట్ సైడ్ లో మీకు ఆడ రన్ అన్ ఆప్షన్ ఉన్నది చూడండి. లాస్ట్ పేజ్ పక్కన క్లిక్ చేయండి. బిల్డ్. ఓకే, జాబ్ రన్ అవుతుందా? అది కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేయండి.
క్లిక్ చేయండి దాని మీద. దీని మీద క్లిక్. జాబ్ రన్ అవుతుంది, ఓకే జాబ్ రన్ అవుతుంది కదండి, బిల్డ్ ఎగ్జిక్యూటివ్. ఓకే ఓకే అది క్లిక్ చేయండి దాని మీద. దాని మీద క్లిక్. ఆ బాల్ ఉంది కదా, ఓకే ఆ బాల్ ఓకే కన్సోల్ అవుట్పుట్ బ్రో, కన్సోల్ అవుట్పుట్ మీరు లెఫ్ట్ ఓకే సైడ్ ఓకే ఉంది, అదైనా క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేశాను. ఓకే, గిట్ పుల్ చేసుకున్నది. ఫస్ట్ టైం బిల్డ్ స్కిప్పింగ్ చేంజ్ లాక్ గిట్ చెక్అవుట్. జార్ ఫైల్ ఒకటి బిల్డ్ అవుతుంది. ఓకే ప్లగిన్స్. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ అవుతుందా అన్న ఇది మావెన్? బ్రో ఓకే జెన్కిన్స్లో ఇన్స్టాల్ అవుతుంది. అవును, ఆల్రెడీ మనం ఇచ్చినాం కదా, అవునా? దాని డిపెండెన్సీస్ ఏదైతే కావాలన్నా అదంతా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే ఫినిష్డ్ సక్సెస్ అని. ఓకే, మీ జాబ్ సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిపోయింది. ఫినిష్ బిల్డ్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ మేవిన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇంకొక ఓకే లింక్ పంపించాను కదా, అది కూడా మేవిన్ ప్రాజెక్ట్, అది ఓపెన్ చేయండి. అది కూడా కాపీ చేయండి సేమ్. నువ్వు జాబ్ బిల్డ్ చేయాలనా? జాబ్ సేమ్ బిల్డ్ దగ్గరికి వెళ్ళండి, pom.xml కింద మీకు అది క్లీన్ ప్యాకేజ్ అని ఇవ్వండి. సేవ్ అంతేనా? జస్ట్ సప్లై సేవ్. బిల్డ్ నవ్వు చేయ. దాని మీద క్లిక్ చేయండి, అది కన్సోల్ అవుట్పుట్ డైరెక్ట్ తీసుకెళ్తుంది.
ఇప్పుడు మీరు పంపించిన లింక్స్లో ఆల్రెడీ గిట్ హబ్లో జావా ప్రాజెక్ట్ ఉందా అన్న అందులో ఆ ఉన్నది గిట్ బ్రో, హబ్లో? అందులో ఆల్రెడీ ఉన్నది. ఓకే. దీని తర్వాత ఒక పైప్ లైన్ ప్రాజెక్ట్ ఒకటి చేద్దాము. ఓకేనా? అయిపోయిందన్న, సక్సెస్ అయిందన్న. సక్సెస్ అయినా ఓకే. ఇప్పుడు బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఓకే అన్న, డాష్ బోర్డ్లో ఉన్నాను. ఓకే, న్యూ ఐటమ్, న్యూ ఐటమ్. పైప్ లైన్ చూస్ చేయండి. పైప్ లైన్ ఓకే. ఓకే. మీ చాట్ లో ఆల్రెడీ ఒకటి పంపించాను చూడండి. ఓకే. క్లిక్ చేయండి. కాపీ, యా, అక్కడ పైప్ లైన్ ఉంది కదండి, లాస్ట్ ఆప్షన్. అవునన్న, ఆ ఓకే, పైప్ లైన్ ఉందన్న. మనకి టూ కైండ్ ఆఫ్ పైప్ లైన్స్ ఉంటుంది. ఓకే, ఒకటి డిక్లరేటివ్ పైప్ లైన్, ఓకే. ఇంకోటి స్క్రిప్టెడ్ పైప్ లైన్. స్క్రిప్టెడ్ పైప్ లైన్ అన్నప్పుడు మీరు ఓకే. అక్కడ స్క్రిప్ట్ రాయాలి. ఓకే, గ్రూవీ స్క్రిప్ట్ రాయాలి. అక్కడ మీకు ట్రై ఓకే. శాంపుల్ పైప్ లైన్ ఉంది, క్లిక్ చేయండి అక్కడ. ఓకే. అక్కడ మీరు గిటప్ ప్లస్ మెయిన్ అని క్లిక్ చేయండి, లేదంటే స్క్రిప్టెడ్ పైప్ లైన్ క్లిక్ చేయండి, ఏదో ఒకటి. ఓకే. సో ఇట్లా వస్తుంది అనమాట స్క్రిప్ట్స్. ఓకే, ఓకే. సో ఇట్లా రాయాల్సి వస్తుంది మీరు స్క్రిప్ట్. క్లిక్ చేయండి. ఓకే. ఇంకోటి గిటప్ ప్లస్ మెయిన్ అని ఉన్నా చూడండి. ఓకే, సెలెక్ట్ చేశానన్న. సో ఇట్లా స్టేజెస్ వైజ్ గా మీరు గ్రూవీలో స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది, స్క్రిప్టెడ్ పైప్ లైన్ అయితే. ఓకే. ఓకే, ఓకే. మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది డిక్లరేటివ్ పైప్ లైన్ కాబట్టి మనకి స్క్రిప్ట్స్ అంత ఏం అవసరం లేదు. ఆ పైన ఓకే. డెఫినేషన్ లా మీకు పైప్ లైన్ స్క్రిప్ట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకే. పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఎస్సిఎం అన్నది చూడండి, క్లిక్ చేయండి అది. ఓకే.
ఓకే, పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఎస్ఎం అంటే ఆల్రెడీ ఏదైతే స్టెప్స్ ఉంటుందో ఆల్రెడీ రాస్తున్నది. ఓకే, ఓకే ఎస్సిఎం వచ్చేసి క్లిక్ చేయండి. ఓకే అక్కడ మనం యూజ్ చేసేది గిట్ కాబట్టి గిట్ యూజ్ చేయండి. ఓకే ఓకే, మీ కింద చూడండి ఒకసారి జెంకిన్స్ ఫైల్ అని ఆల్రెడీ ఉన్నది అక్కడ. ఓకే పాత్ అవును ఉందన్న ఆల్రెడీ స్క్రిప్ట్ పాత్ పాత్. ఉంటుంది. ఓకే, సో మనకి ఓకే జెంకిన్స్ ఫైల్ మనం అక్కడ కూడా ఉందన్నమాట. గిటబ్ URL లో కూడా జెంకిన్స్ ఓకే ఫైల్ అనేది ఆల్రెడీ ఉన్నది. సో ఆ జెంకిన్స్ ఓకే ఫైల్ ని పుల్ అప్ చేసుకొని ఇది ఒక జాబ్ బిల్డ్ చేస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఓకే అక్కడ URL పేస్ట్ చేయండి. అక్కడ రెపాజిటరీ URL దగ్గర ఓకే ఎక్కడైనా క్లిక్ చేయండి అది. ఓకే, ఓకే అప్లై సేవ్. అయిపోయిందన్న. బిల్డ్ చేయండి. క్లిక్ చేయండి దాని మీద. అన్న రెడ్ కలర్ లో వచ్చింది, ఎర్రర్ వచ్చింది రెడ్ కలర్ లో. ఫెయిల్ అయింది. ఓకే, అవును. బ్యాక్ టు డాష్బోర్డ్, మేనేజ్ ఓకే ప్లగిన్స్. మేనేజ్ ప్లగిన్స్. క్లిక్ చేయండి మేనేజ్ ప్లగిన్స్. ఓకే అవైలబుల్, ఓకే అక్కడ డాకర్ అని ఇవ్వండి. డాకర్. ఓకే, ఓకే వచ్చాను ఇప్పుడు. డాకర్ పైప్ లైన్ ఒకటి క్లిక్ చేయండి. తర్వాత ఓకే డాకర్ కింద డాకర్ ఉన్నా చూడండి, ఓన్లీ డాకర్. డాకర్ డాకర్ ఓకే ఓకే, ఆ, కింద మీన్ మీద క్లౌడ్ బి డాకర్ కూడా క్లిక్ చేయండి. క్లౌడ్ బి డాకర్, క్లౌడ్ బి అదే అదే పైనే క్లౌడ్ బి, ఓకే క్లౌడ్ బి. ఓకే ఓకే ఫైన్. ఓకే ఓకే, పైన స్క్రోల్ చేయండి. ఆ డాకర్ తీసేసి బిల్డ్ పైప్ లైన్ అని ఇవ్వండి. అక్కడ పైన పైన సెర్చ్ ఆప్షన్ లో బిల్డ్ పైప్ లైన్ అని టైప్ చేయండి. బిల్డ్. ఓకే, కింద స్క్రోల్ చేయండి. ఓకే, అది ఆప్షన్ అది క్లిక్ చేయండి. అది వార్నింగ్ బటన్ చూపిస్తుంది, క్లిక్ చేయండి. ఓకే ఓకే, ఇన్స్టాల్ క్లిక్ వితౌట్ చేశాను. రీస్టార్ట్. సో డాకర్ అండ్ అది అందులో ఆ డాకర్ కూడా ఉంది అందులో. ఓకే డాకర్ అంటే ఏందన్నా? అది కంటైనరైజేషన్ బ్రో, అది జస్ట్ తర్వాత చెప్తాను టాపిక్ వచ్చినప్పుడు. ఓకే 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 యాక్చువల్లీ డాకర్ ప్రాజెక్ట్ అది. ఓకే ఓకే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిందా? ఓకే, ఒక్క నిమిషం. ఓకే అన్న. ఇప్పుడు చూడండి ఒకసారి బిల్ నౌ ఇచ్చి బ్యాక్ టు డాష్బోర్డ్కి వెళ్ళండి. ఓకే అక్కడ మీకు ఆల్ పక్కన ప్లస్ బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఆల్ పక్కన ప్లస్ ఇక్కడ బటన్. సార్ అది క్లిక్ ఓకే చేయండి, పైప్ లైన్ క్లిక్ చేయండి. వదిలేసేది జెంకిన్స్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్. క్లిక్ చేయండి, ఓకే జాబ్ రన్ చేయండి. బిల్ట్ నవానా? బిల్ నౌ ఇవ్వండి. ఓకే క్లిక్ చేయండి దాని మీద. కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేయండి. జెంకిన్స్ ఫైల్. ఓకే, బ్యాక్ టు ప్రాజెక్ట్ ఇవ్వండి. అక్కడ
క్లిక్ చేయండి బ్యాక్ టు ప్రాజెక్ట్ అని చెప్పి ఓకే బ్యాక్ టు ప్రాజెక్ట్ అని ఇవ్వండి. అక్కడ ఫుల్ స్టేజ్ వ్యూ ఓకే సో వచ్చేసింది. అక్కడ క్లిక్ చేయండి, 2 దగ్గర క్లిక్ చేయండి. అక్కడ మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ అక్కడ ఉంది కదా బ్రో, ఆల్రెడీ గ్రాఫికల్ ఇమేజ్ చూపిస్తుంది కదా మీకు, డిక్లరేటివ్ చెక్అవుట్ ఓకే 1 2 అని చెప్పి. ఓకే ఓకే ఎక్కడ ఇక్కడ ఇదే అంటున్నారు కదా మీరు, ఇక్కడ అదే కన్సోల్ బ్రో, ఓపెన్ అక్కడ అయింది కదా, 2 అని ఉంది కదా, 2 #2 అదే కదా. అది కాదు బ్రో, మీకు అది 2 గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత బ్లూ కలర్ లాగిందా ఇక్కడ? ఇక్కడ కదా. అవును క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, ప్రొసీడ్ ఓకే ఓకే ఆ స్క్రిప్ట్ లో అట్లా రాసి ఉన్నది ప్రొసీడ్. తర్వాత మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సో పైప్ లైన్ వ్యూ ఇట్లా వస్తుంది అనమాట. ఓకే ఓకే సో ఫస్ట్ డిక్లరేటివ్ నుంచి, డిక్లరేటివ్ పైప్ లైన్ కాబట్టి SCM చెక్అవుట్ అయింది. ఓకే తర్వాత 1 2 3 4 స్టేజెస్ దాటిన తర్వాత ఇంటిగ్రేషన్ టెస్ట్, తర్వాత యూనిట్ టెస్టింగ్. ఓకే ఓకే ఇక్కడ టెస్ట్ ఇంటిగ్రేషన్ దగ్గర ఫెయిల్డ్ అని వస్తుంది అన్న. ఫెయిల్డ్ వస్తుంది. ఆ, మన డాకర్ ఇన్స్టాల్ చేయాలా మన దాంట్లో ఓకే డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ మనం చేస్తాం. ఓకే డాకర్ ఇన్స్టాల్ చేసి ఒకసారి అదే దీని మీద వర్క్ చేయి. ఓకే సో మళ్ళీ ఓకే బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్ళు. డాష్ బోర్డ్ లో ఉన్నాను. ఓకే ఇంకొకటి URL పంపించినాను చూడు విష్ణు, ఓపెన్ చేయి. అదే URL ఇంకొక దాంట్లో కూడా ఓపెన్ చేయి. సేమ్ URL. సేమ్ యూఆర్ఎల్. ఓకే సో అక్కడ జెంకిన్స్ బిల్డ్ కమాండ్స్ కనబడుతుంది కదా, క్లిక్ చేయి దాని మీద. ఇక్కడ కింద డాకర్ ఇమేజెస్ తర్వాత కింద జెంకిన్స్ బిల్డ్ కమాండ్స్ ఓకే అవునందన్న. క్లిక్ చేయండి. సో అవి షెల్ కమాండ్స్ ఇవి. ఓకే ఓకే సో మీ జెంకిన్స్కి వెళ్ళండి. ఓకే ఇప్పుడు దాకా మనం Jenkins పైప్ లైన్ జస్ట్ డైరెక్ట్ పైప్ లైన్ యూజ్ చేసినాం కదా. ఇక్కడ మనము ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసుకుంటా పైప్ లైన్ బిల్డ్ చేద్దాం. న్యూ ఐటమ్. ఓకే ఓకే కూడా మీకు ఫెయిల్ అవుతుంది జాబ్ చూడండి, తను డాకర్ తర్వాత Okay. ఇన్స్టాల్ చేసి ఇచ్చేయండి. ఓకే జాబ్ 1 ఫ్రీ స్టైల్. ఓకే ఓకే జస్ట్ అప్లై సేవ్ GitHub? చేసేయండి, వదిలేసేయండి. జస్ట్ అప్లై సేవ్ చేయండి. ఓకే ఏం ఇవ్వకండి, Apply, జస్ట్ అప్లై save. సేవ్. ఓకే ఓకే బ్యాక్ టు డాష్ బోర్డ్. బిల్ ఏముందని బిల్డ్ చేస్తావు విష్ణు? ఓకే Okay. న్యూ ఐటమ్, న్యూ ఐటమ్, జాబ్ 2 జాబ్ 2. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే ఓకే జస్ట్ సేవ్ చేసి వదిలేసి. ఓకే ఇంకొక జాబ్ క్రియేట్ చేయి. థర్డ్ జాబ్, న్యూ జాబ్, జాబ్ 3 అని ఇవ్వు. 3 అని ఇవ్వు. ఫ్రీ స్టైల్, జాబ్ 3 ఇచ్చాను. అప్లై. ఓకే సేవ్ చేసేసి బ్యాక్ టు డాష్ బోర్డ్. ఇప్పుడు జాబ్ 1 Right. ఓపెన్ చేయి, కాన్ఫిగర్ చేయి జాబ్ 1 ని. ఓకే అక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో గిట్ యూస్ చూసి ఓకే అక్కడ URL పేస్ట్ చేయి గిటప్ ది. అందుకే ఇంకొకటి ఓపెన్ చేయమని చెప్పినా కదా. ఇంకోటి ఉందన్న. ఇంకోటి ఓపెన్ చేసినావా? ఇంకోటి ఉందా? ఓహో, కాపీ చేయి, ఓకే అక్కడ కాపీ paste చేసి ఇచ్చాను. ఓకే జస్ట్ వెయిట్ చేయి, జస్ట్ రెడ్ మార్క్. ఓకే కిందికి స్క్రోల్ చేయి, బిల్డ్ దగ్గరికి వెళ్ళు.
బిల్డ్ ఓకే ఓకే, క్లిక్ చేయి. బిల్డ్ దగ్గర యాడ్ బిల్డ్ స్టెప్స్ ఉంది కదా, క్లిక్ చేయది. ఎగ్జిక్యూట్ షెల్ అని వస్తుంది ఓకే చూడు. ఎగ్జిక్యూట్ షెల్ కింద క్లిక్ ఓకే చేయి. ఓకే ఇప్పుడు అది గిటబ్ ఓపెన్ చేయి. ఇంకొక గిటబ్ ఓపెన్ చేయమన్నా కదా. ఓకే ఓపెన్ చేశాను అన్న. గిట్ జెంకిన్స్ బిల్డ్ కమాండ్స్ క్లిక్ చేయి. ఓకే ఓకే, ఫస్ట్ కాపీ చేయి. హ్యాష్ నుంచి ఇంటిగ్రేషన్ టెస్ట్ వరకు కాపీ చేయి. ఓకే కాపీ అక్కడ పేస్ట్ చేయి. ఇక్కడ కమెంట్స్ పేస్ట్ చేయి. ఓకే ఇప్పుడు పేజ్ కింద చేశాను. పోస్ట్ బిల్ యాక్షన్స్ ఉన్నాయి చూడు, క్లిక్ చేయి. పోస్ట్ బిల్ యాక్షన్స్ ఇక్కడ కింద ఓకే పోస్ట్ బిల్ యాక్షన్స్. యా, ఓకే పోస్ట్ బిల్ యాక్షన్స్. బిల్డ్ అదర్ ప్రాజెక్ట్ అని ఉన్నది చూడు పైన. బిల్డ్ అదర్ ప్రాజెక్ట్ ఓకే క్లిక్ చేయి. అక్కడ క్లిక్ జాబ్ చేశాను. నువ్వు జాబ్ 1 జాబ్ 2. జాబ్ 2 ఓకే ఓకే, ఇవ్వు. క్లిక్ చేయి. అక్కడ నీకు ఏమున్నా చూడు ఆప్షన్స్, 3 ఆప్షన్స్ ఉంటాయి. ట్రిగర్ ఓన్లీ ఇఫ్ జాబ్ ఇస్ స్టేబుల్, ట్రిగర్ ఈవెన్ ఇఫ్ ది జాబ్ ఇస్ అన్స్టేబుల్, ట్రిగర్ ఈవెన్ ఇఫ్ ది జాబ్ ఓకే ఫెయిల్స్. ఓకే, కానీ మనం ఫస్ట్ వన్ చూస్ చేస్తాం. అంటే ఫస్ట్ జాబ్ సక్సెస్ అయితేనే సెకండ్ జాబ్ రన్ కావాలి. ఓకే, సెకండ్ జాబ్ ఓకే సక్సెస్ అయితేనే థర్డ్ జాబ్. ఓకే, సో అది మనం ఓకే ఇచ్చేది. సెకండ్ ఆప్షన్ ఏమున్నా, ఓకే ట్రిగర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఇస్ అన్స్టేబుల్. ఓకే, సో ట్రిగర్ ఓకే అన్స్టేబుల్ ఉన్నా కూడా బిల్డ్ చేయ అంటుంది. థర్డ్ వన్ ఏంది, జాబ్ ఫెయిల్ అయినా కూడా వేరే జాబ్ బిల్డ్ చేయ అంటుంది. కానీ మనకు అవన్నీ అవసరం ఓకే లేదు. అంటే జాబ్ 1 ఓకే పాస్ అయితేనే జాబ్ 2 బిల్డ్ కావాలి ఆటోమేటిక్ గా. ఓకే, జాబ్ 2 సక్సెస్ ఓకే అయితేనే జాబ్ 3 బిల్డ్ కావాలి ఆటోమేటిక్ గా. ఓకే, అప్లై సేవ్. ఓకే అండ్ సేవ్. ఓకే, బ్యాక్ టు డాష్ బోర్డ్. జాబ్ ఓకే 2 కాన్ఫిగర్ చేయి. టు కాన్ఫిగర్. గిటబ్ లో యూఆర్ఎల్ ఇచ్చేసి గిట్ దగ్గర సేమ్ అదే యూఆర్ఎల్ ఇచ్చాము. యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఓకే ఓకే, కింద బిల్డ్ దగ్గరికి రా మళ్ళీ. ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూషన్ ఇవ్వాలని. ఓకే అక్కడ క్లిక్ చేయి. గిటబ్ దగ్గరికి వెళ్ళు. కమాండ్స్ నెక్స్ట్ ఇవ్వాలనా? అక్కడ నుంచి డెమో డాట్ వరకు ఇవ్వు. మొత్తం కాదు విష్ణు, ఓకే డాకర్ బిల్డ్ ఉంది కదా, ఆ కమాండ్ వరకు ఇవ్వు చాలు. ఓకే ఓకే అక్కడ పేస్ట్ చేయి. ఓకే కింద పోస్ట్ బిల్ యాక్షన్స్కి వెళ్ళు. బిల్డ్ అదర్ ప్రాజెక్ట్స్ దగ్గర జాబ్ 3 ఇవ్వు. జాబ్ 3. సో జాబ్ 1 సక్సెస్ అయిన తర్వాత జాబ్ 2 రన్ అవుతుంది. జాబ్ 2 సక్సెస్ అవుతే జాబ్ 3కి వెళ్తుంది. జాబ్ 3కి వెళ్తుంది, అవును. ఓకే, సేవ్. అప్లై ఓకేనా అయిపోయింది. బ్యాక్ టు డాష్ బోర్డ్. ఓకే జాబ్ 3 కాన్ఫిగర్ చేయి. సేమ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గిట్ యూఆర్ఎల్ ఇచ్చేసి గిటబ్ యూఆర్ఎల్. ఓకే కింద స్క్రోల్ చేయి. బిల్డ్ ఎగ్జిక్యూట్ షెల్. ఓకే కాపీ పేస్ట్ చేయి. కంటైనర్ నుంచి లాస్ట్ వరకు కాపీ పేస్ట్ చేయి. అంతే, అప్లై సేవ్. ఏముందని ఇంకా అప్లై లేదు కదా. సేవ్ చేసి అదే ఓకే జస్ట్ బ్యాక్ టు డాష్ బోర్డ్ వెళ్ళి ఇప్పుడు అక్కడ ఆల్ పక్కన ప్లస్ సింబల్ ఉంది, క్లిక్ చేయి. ఆల్ పక్కన స్టార్టింగ్ లో ఓకే ఓకే క్లిక్ చేయి.
మనం పైప్ లైన్ బిల్డ్ చేస్తున్నాం కదా, అక్కడ రాయ్ పైప్ లైన్ బిల్డ్స్ అని రాయ్. ఓకే. ఓకే, బిల్డ్ పైప్ లైన్ వ్యూ అని ఇవ్వు, క్లిక్ చేయి. సెలెక్ట్ ఓకే చేశానన్న బిల్డ్ ఓకే పైప్లైన్ వ్యూ. ఓకే ఓకే. ఓకే. ఓకే సో కొంచెం కింది స్క్రోల్ చేయి. డిస్క్రిప్షన్ వాడు ఏమైనా ఇవ్వాలంటే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఓకే. ఓకే, సో ఇవన్నీ తర్వాత ఎప్పుడైనా చూసుకో. కొంచెం పైకి ఓకేనా. స్క్రోల్ చేయి లైట్గా. ఓకే. కొంచెం కిందికి రా బ్రో. ఓకే. ఇనిషియల్ సెలెక్ట్ ఇనిషియల్ జాబ్ ఉందిగా, క్లిక్ చేయి ఇనిషియల్ జాబ్ది. మీది ఎక్సైజ్ 1B అని ఉంది కదా, అవునన్నా. క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓకే. నువ్వు ఇవ్వాలనుకునేది ఫస్ట్ జాబ్ ఏంది, జాబ్ 1 కావా? జాబ్ 1 ఇవ్వు అక్కడ. జాబ్ 1. క్లిక్ ఓకే. చేయి. ఓకే, అప్లై. ఓకే, అప్లై అండ్ ఓకే. రన్ అని బిల్డ్ ఇవ్వు అక్కడ. పైప్లైన్. ఓకే. సో ఇట్లా నీకు పైప్. గ్రాఫికల్ ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఓకే. నీకు జాబ్ ఫెయిల్ అవుతుంది. ఓకే. కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేయి. దీని మీద క్లిక్ చేయాలా? ఇక్కడ ఉంది కదా కింద కన్సోల్ అవుట్పుట్, బ్లాక్ కలర్ ఫీచర్. ఓకే. రిఫ్యూజ్ టు కనెక్ట్. రిఫ్యూజ్ టు కనెక్ట్ అన్న. అవునన్నా. క్లోజ్ చేసేది. డైరెక్ట్ జెంకిన్స్ మీద క్లిక్ చేయి. ఓకే. నీకు ఆల్రెడీ జాబ్ 1 రన్ అవుతుంది చూడు, క్లిక్ చేయి జాబ్ 1 మీద. ఓకే, క్లిక్ చేయి కన్సోల్ అవుట్పుట్ మీద. ఆ బ్లూ బాల్ సింబల్ అవుతుంది కదా విష్ణు, ఆ బాల్ మీద క్లిక్ చేయి. ఓకే. ఓకే. రన్ అవుతుందన్న. సరే మనం జాబ్ బిల్డ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ కన్సోల్ అవుట్పుట్కి వెళ్ళి చెక్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఓకే. సో అంటే పైప్ లైన్ అంటే ఎట్ ఏ టైం మనం ఒక 2-3 అందులో మెన్షన్ చేసుకోవచ్చు అన్న, 1 బై 1 స్టెప్ బై స్టెప్. అంటే పైప్ లైన్ యూజ్ అంటే ఏంటి, ఎట్ ఏ టైం ఒక 2-3 జాబ్స్ అందులో ఇవ్వచ్చా? బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. ఇది యాక్చువల్లీ ప్రాజెక్ట్ వచ్చేసి బిల్డ్, టెస్ట్, తర్వాత డిప్లాయ్ ఇది. ఓకే. సో వెళ్ళు జాబ్ 2 చూడు, జెంకిన్స్ మీద క్లిక్ చేయి డైరెక్ట్ గా. ఓకే. ఇప్పుడు ఆల్ దగ్గర చూడు, ఆల్ పైప్ లైన్ బిల్డ్ ఉంది కదా, ఇచ్చినావు కదా, క్లిక్ చేయి. సో నీ ఫస్ట్ జాబ్ సక్సెస్ అయింది కాబట్టి గ్రీన్ కలర్ లో వచ్చింది. సో
సెకండ్ జాబ్ కి రన్ ఓకే. అవుతుంది జాబ్ 2. ఓకే, రన్ అవుతుంది. క్లిక్ చేయి. అవును. సో ఆటోమేటిక్ గా జాబ్ 2 కి ట్రిగర్ అయింది అది. అవునన్నా. ఓకే, సో క్లిక్ చేయండి, జాబ్ 2 క్లిక్ చేయండి. మీకు అక్కడే బాల్ ఉంటుంది చూడండి, బాల్ సింబల్ అవుతుంది చూడండి, మీరు దాని మీద క్లిక్ చేయండి. #1 ఉంది కదా, దాని ముందు ఒక బాల్ క్లిక్ అవుతుంది కదా మీకు. ఓకే. అది ఓకే. క్లిక్ చేయండి, అది డైరెక్ట్ కన్సోల్ అవుట్పుట్ కి వస్తుంది. 2 రన్ అవుతుంది. ఉమ్. ఓకే. ఫెయిల్ అన్న ఇక్కడ. ఓకే, ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే ఈ ఫెయిలియర్ ని కాపీ పేస్ట్ చేసుకొని గూగుల్లో ఎందుకు ఫెయిల్ అవుతుందో దాని సొల్యూషన్ ఒకటి. ఓకే. ఓకే, దాని బిఫోర్ కనీసం నీకు ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలంటే గిటప్ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు బ్రో. జస్ట్ గూగుల్లో మేవిన్ ప్రాజెక్ట్స్ ఇన్ గిటప్ అని ఇచ్చేసి వస్తుంది. తర్వాత పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఇన్ గిటప్ అని ఇవ్వండి, వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చిందో చెక్ చేయాలన్నా? చెక్ చేయాలి, అదే నీ టాస్క్. నీకు ఎన్ని ఫెయిల్ అయితే నీకు అంత మంచిది బ్రో. ఓకేనా? ఓకే అన్న. ఎందుకంటే ఫెయిల్ అయితే మీరు నేర్చుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అన్ని సక్సెస్ వచ్చింది అనుకో, నీకు నేర్చుకోవడానికి ఏమి ఉండదు అక్కడ. నేను ఇప్పుడు దాకా చేసిన జాబ్స్ అన్ని సక్సెస్ వచ్చింది చూడండి. ఓకే. అంటే ఇట్లా మీకు ఫెయిల్ కావాలా, చాలా జాబ్స్ ఫెయిల్ అయితే మీరు అప్పుడు నేర్చుకుంటారు. ఓకే. డాకర్ మాత్రం ఇన్స్టాల్ చేయాలి మీ దాంట్లో. ఫస్ట్ ఓకేనా? లింక్ పంపించాను, జస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేసుకోండి. చాట్ లో చూడండి. ఓకే. ఓకే అన్న. ఒకసారి ఓపెన్ చేయండి, నేను చెప్తాను ఆ లింక్. ఓపెన్ చేశాను. అక్కడ మీకు చాలా ఇస్తారు, అవన్నీ కాదు, జస్ట్ డాకర్ స్టార్ట్ వరకు చేయండి చాలు. కింద స్క్రోల్ చేయండి. ఎనేబుల్ డాకర్ ఉంది కదా, ఓకే. దాని తర్వాత చూడండి ఇంకో స్టెప్, అదంతా అవసరం లేదండి. ఇక్కడ నుంచి యూజింగ్ డాకర్ కమాండ్స్. ఇది కావాలంటే సూడో యూజర్ మోడ్ ఏజీ డాకర్ ఉంది కదా, అది ఒకటి ఇచ్చుకోండి సరిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు లాస్ట్ అంతవరకు ఓకే. ఇవ్వండి. అది కూడా మీకు అవసరం ఓకే. లేదండి, అది జస్ట్ కొంచెం పైనకి వెళ్ళండి. కొంచెం ఇంకా ఓకే. ఇక్కడ ఎనేబుల్ డాకర్ ఉంది కదా, అంతవరకు ఓకే. ఆపండి. దాని తర్వాత డాకర్ -n వర్షన్ ఇవ్వండి, మీకు డాకర్ వర్షన్ ఓకే. వస్తుంది. ఓకే, ఓకే. అంతే. సరేనా? సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అని చేస్తాం, ఇక్కడ ఎనేబుల్ అని యూజ్ చేస్తాము. ఎనేబుల్, అవును. స్టార్ట్ అయితేనే మీకు ఎనేబుల్ అవుతుంది. ఓకే. ఓకే. ఓకే, తర్వాత మీరు లాస్ట్ లో డాకర్ -n వర్షన్ ఇవ్వండి, మీకు డాకర్ బిల్డ్ వర్షన్ ఏందో చూపిస్తుంది. ఒకసారి అది ఇన్స్టాల్ చేసిన తర్వాతనే మీరు ఆ ప్రాబ్లం కి వెతకండి. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ జెంకిన్స్ లో ఇన్స్టాల్ చేసినాం డాకర్ ని. అవునన్నా. ఓకే, సో అది మీ టాస్క్ అండి, మీరు ఒకసారి చెక్ చేసి చూడండి, అలాంటే రేపు నేను చూపిస్తాను. ఓకేనా? ఓకే విష్ణు, బాయ్. ఇది వీడియో పంపిస్తున్నా విష్ణు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అన్న.